హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు పార్ట్ 7లోకి వచ్చేసాం. ఇంకా కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ మాత్రం కొద్దిగా వస్తున్నాయి. లైక్స్ మీరు ఎక్కువ ఇచ్చారంటే ఇంకొంచెం ఎక్కువ మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు. అలానే ఈ ఛానల్ని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? నిన్న కథలో ఏం జరిగింది? తాజ్మహల్ని చూపించినందుకు చైతన్యకు కృతజ్ఞతలు తెలుపుతుంది మీనాక్షి. దాంతో చైతన్య, ఈ అందాలే కాదు, మీరు అంగీకరిస్తే ఈ రాత్రికి వెన్నెల్లో తాజ్మహల్ అందాల్ని చూపిస్తాను అని చెబుతాడు. ఆమెతో చిలిపి గేమ్ ఆడి ఆమెను సిగ్గుల మొగ్గయ్యేలా చేస్తాడు చైతన్య. ఆమెకి జీవితాంతం గుర్తుండిపోయేలా తాజ్మహల్ పెరట్లో పూసిన గులాబీని కానుకగా ఇస్తాడు. ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ అంటూ ఓ మిలిటరీ ఆఫీసర్ తన మిలిటరీ వెహికల్లో మీనాక్షిని ఎక్కించుకొని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ చైతన్య చెంప మీద కొట్టి మరీ వెళ్తాడు. ప్రొఫెసర్ చావ్లా ఫోన్లో చైతన్య మీద మండిపడతాడు. ఎందుకు మండిపడతాడు అనేది దీనిలో తెలుసుకుందాం. తాజ్మహల్ దగ్గర సెల్ ఫోన్ వాడకూడదని మీనాక్షి గారు అనడంతో స్విచ్ ఆఫ్ చేశాను. మీనాక్షి గారి కోసం డిఫెన్స్ వెహికల్ వచ్చింది, ఆమె అందులో వెళ్ళారు. అసలేం జరిగింది అన్నాడు చైతన్య అయోమయంగా. అసలు మీనాక్షి ఎవరనుకున్నావు? నెమ్మదిగా అన్నాడు చావ్లా. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆమెని మన యూనివర్సిటీలో అతిథిగా ఉంచుకొని జాగ్రత్తగా చూడమని మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మనకి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి. అలాంటి ఆమెని నేను నీకు అప్పగించాను. నువ్వేమో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి ఆమెని ఎక్కడెక్కడో తిప్పుతున్నావు. సాయంత్రం నుంచి నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. వాళ్లకు సమాధానం చెప్పలేక మీరు నా ఫోన్కి దొరకటం లేదన్న నిజాన్ని చెప్పేశాను. దాంతో వాళ్ళు రంగంలోకి దిగారు. తనని ఈ పని మీద పంపిన దగ్గర నుంచి ఆయన ఎందుకన్నిసార్లు ఫోన్ చేశాడో అర్థమయ్యి గిల్టీగా అనిపించింది చైతన్యకి. ఐఆమ్ సారీ సార్ అన్నాడు ఒక్కసారిగా. ఇట్స్ ఆల్ రైట్. జరిగిన దానికి నేను వాళ్ళకి ఏదో రకంగా సర్ది చెప్తాలే కానీ ఈ చలిలో నువ్వు బస్సుల కోసం చూడకుండా ముందుగా నువ్వు అనుకున్నట్టుగా టాక్సీలో ఢిల్లీకి వచ్చాయి అన్నాడు ఆయన. ఫోన్ పెట్టేసి నమ్మలేనట్టుగా ఉండిపోయాడు చైతన్య. చిన్నపిల్లలకి చెప్పినట్టుగా తాజ్మహల్ చరిత్ర చెప్పింది, అద్భుతమైన అనుభవం చూపిస్తానని ఫోర్స్ కొట్టింది, తాజ్మహల్ ముందు నిలబెట్టి కళ్ళు మూసుకొని చెప్పి పిచ్చివాగుడంత వాగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్తోనా? అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా అంత సామాన్యురాలిలా వినయంగా ఎలా ప్రవర్తించగలిగింది ఆమె? బహుశా ఇప్పట్లో ఆమెను మళ్ళీ తను చూడను కూడా చూడలేడేమో అనుకొని కొన్ని పరిచయాలు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటూ అతడు ఆలోచిస్తుండగానే చేతిలో ఉన్న సెల్ ఫోన్ వైబ్రేట్ అయ్యి మెసేజ్ వచ్చిందని సూచించింది. ఆ వచ్చిన మెసేజ్ మీనాక్షి నెంబర్ నుంచి. నేను ఢిల్లీ ఎన్నిసార్లు వచ్చినా తాజ్మహల్ చూసే అవకాశాన్ని దేవుడు నాకెందుకు కల్పించలేదా అని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంత అద్భుతమైన అనుభవాన్ని నాకు అందివ్వడానికే ఇన్నాళ్ళు నన్ను తాజ్మహల్ని చూడనివ్వకుండా చేశాడని నాకు అనిపిస్తుంది అంది ఆమె. కొన్నిసార్లు మాటలు మన భావాలని పూర్తిగా వ్యక్తపరచలేవు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి. నేను ఢిల్లీలో మరికొద్ది కాలం ఉంటా. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ముఖాన్ని బలంగా కొడుతున్న చల్లటి చలిగాలి కూడా వెచ్చగా ఉన్నట్లు అనిపించింది చైతన్యకి ఆ మెసేజ్ని చదువుతుంటే. ఆమె తనని మళ్ళీ కలవబోతుంది అన్న ఆలోచనే అతడికి జీవితం మీద ఏదో తెలియని ఆశని రేపుతున్నట్టుగా అనిపించింది.
మిలిటరీ ఆఫీసర్ కొట్టిన చెంపదెబ్బని, చావ్లా గారి తిట్లు అన్నీ కూడా మర్చిపోయి ఎంతో హుషారుగా తిరుగు ప్రయాణమయ్యాడు చైతన్య. చైతన్య ఢిల్లీ చేరుకునేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మోహన్ బద్ధకంగా లేచి అతి కష్టం మీద తలుపు తీశాడు. మోహన్, నీకొక విషయం చెప్పాలి. జరిగిందంతా ఎవరికో ఒకరికి చెప్పాలన్న ఉత్సాహంలో ఉన్న చైతన్య మోహన్ నిద్రావస్థని గమనించకుండా అన్నాడు. మోహన్ అతడి మాటల్ని వినకుండా నిద్రలో నడుస్తున్న వాడిలా వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. తలుపు కొట్టగానే తీశాడు కానీ అసలు తన ముఖమైనా చూశాడా లేదా అన్న అనుమానం వచ్చింది చైతన్యకి. అసలు తన గదిలోకి మరో మనిషి వచ్చాడన్న స్పృహ కూడా లేనట్టుగా రజాయిని పూర్తిగా కప్పేసుకొని నిద్రపోతున్న అతన్ని వింతగా నిరాశగా చూశాడు చైతన్య. అతడికి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఎంత వద్దనుకున్నా ఆలోచనలన్నీ మీనాక్షి చుట్టూనే తిరుగుతున్నాయి. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న కనురెప్పల వెనుక తాజ్మహల్, వెన్నెల, తెల్లని చుడీదార్లో మీనాక్షి కనిపించారు. ఏమిటిది? ఆ మీనాక్షి ఎవరో, తను ఎవరో? ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసరు. అరగంట కనిపించడం ఆలస్యమైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనుషులు వెతుక్కుంటూ వచ్చేంత హోదా ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఆమె. తను కేవలం ఒక చిన్న రీసెర్చ్ విద్యార్థి. ఏదో ప్రొఫెసర్ చావ్లా వలన ఆమెని తను ఒక్కసారి కలుసుకోగలిగాడు. కానీ ఆమె అంతస్తేమిటి, తన అంతస్తేమిటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకూడదు అంటూ తన మనసుకు తానే సర్ది చెప్పుకున్నాడు చైతన్య. మర్నాడు ఉదయం నిద్రలేచాక చైతన్య కాఫీ తాగుతుంటే అడిగాడు మోహన్, ఎలా జరిగింది తాజ్మహల్ సందర్శన అని చైతన్యని అడిగాడు మోహన్. బాగానే జరిగింది అన్నాడు. మీనాక్షి ఎలా ఉంది? ఆమె వయసెంత? అడిగాడు మోహన్. చైతన్య మాట్లాడలేదు. ప్రొఫెసర్ చావ్లా గారి స్నేహితురాలు ఎలా ఉండాలో అలాగే ఉంది. మనం అనవసరంగా ఏదో ఊహించుకున్నాం అని తేలికగా నవ్వాడు చైతన్య. చైతన్య, ఇది చూసావా అంటూ ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వార్తని చూపిస్తూ అన్నాడు చైతన్యతో. నిన్న మధ్యాహ్నం ఆగ్రాలో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో 4 టెర్రరిస్టులను పోలీసులు పట్టుకున్నారట. ఆగ్రాలో తాజ్మహల్ సమీపంలో రద్దీగా ఉన్న ప్రదేశంలో విధ్వంసానికి ప్లాన్ చేశారట వాళ్ళు అన్నాడు. చైతన్యకి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. న్యారో ఎస్కేప్ పోలీసులు కనుక పట్టుకోకపోతే ఏం జరిగి ఉండేదో అంటూ ఇంకేదో మాట్లాడసాగాడు మోహన్. చైతన్య అతడి మాటలను వినడం లేదు. ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ వాళ్ళు మీనాక్షి గురించి ఎందుకంత ఆదుర్దాపడ్డారో, చావ్లా తనను ఎందుకలా తిట్టాడో అతడికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఏదేమైనా తనకి పరిచయమైన మీనాక్షి సామాన్యమైన వ్యక్తి కాదన్న విషయం మాత్రం అతడికి క్రమంగా అర్థమవుతుంది. అలా అర్థమవుతున్న కొద్దీ అతడికి బాధ అధికమవుతుంది. తాజ్మహల్ దగ్గర తన పక్కన నడిచినప్పుడు, తనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో సామాన్యమైన అమ్మాయిలా అనిపించింది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, తనని మళ్ళీ కలుస్తానని మెసేజ్ ఇచ్చింది. కానీ కలుస్తుందన్న నమ్మకం కలగడం లేదు అతడికి ఎందుకో ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా మామూలు అమ్మాయి అయ్యి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఒక్క క్షణం. ఆ రోజు ప్రొఫెసర్ చావ్లా మీనాక్షి గురించి ఏమైనా మాట్లాడతారేమోనని ఎదురు చూశాడు చైతన్య. ఆయన ఆ విషయం ఏం మాట్లాడడం లేదు. అసలు ముందు రోజు ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించాడు. చివరికి చైతన్యే ఆ విషయాన్ని ఎత్తి, ఐఆమ్ సారీ సార్, నిన్న అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైంది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయటం నేను చేసిన మరో పొరపాటు అన్నాడు. ఆ రకంగానైనా ఆమె గురించిన సంభాషణ వస్తే ఆమె ఎక్కడుంటుందో, ఢిల్లీలో ఎన్నాళ్ళుంటుందన్న విషయాలు తెలుస్తాయని అతడి ఆలోచన. ఇట్స్ ఆల్ రైట్. టెర్రరిస్టులు ఉదంతంతో హై అలర్ట్ ప్రకటించడం, అదే సందర్భంలో ఆమె ఎక్కడ ఉందో తెలియకపోవడంతో అందరం కంగారు పడ్డాం అన్నాడు చావ్లా. ఆయన ఇంకా ఏమైనా వివరాలు చెప్తాడేమోనని ఎంతో ఆశగా ఎదురుచూశాడు చైతన్య. ఆయన ఆ విషయాన్ని అంతటితో వదిలేసి వేరే విషయాలు మాట్లాడసాగాడు. చైతన్యకి నిరాశగా అనిపించింది. అతడికి ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలని, ఆమెని మళ్ళీ చూడాలని బలంగా అనిపించసాగింది. ఏ పని చేస్తున్నా ఆమె నుంచి ఫోన్ కానీ, మెసేజ్ కానీ వస్తుందేమోనని
అతడికి తెలియకుండానే రోజంతా ఎదురు చూశాడు. ఆ రాత్రి నిద్రలో మళ్ళీ వెన్నెల్లో తాజ్మహల్ పరిసరాల్లో తామిద్దరూ కూడా తిరుగాడుతున్నట్టుగా కల వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమె తాలూకు ఆలోచనలు అతన్ని వదలటం లేదు. మళ్ళీ కలుస్తానన్న మీనాక్షి దగ్గర నుంచి 2 వారాలు గడుస్తున్నా ఏ సమాచారం లేదు. ఆమె తనని మర్చిపోయిందేమో అనుకున్నాడు చైతన్య. రోజులు నిస్సారంగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది అతడికి. ఒకరోజు మోహన్ అన్నాడు చైతన్యతో రూంలోకొస్తూనే, "నువ్వు తాజ్మహల్ దగ్గర కలిసిన మీనాక్షి ఎలా ఉంటుంది" అని. మీనాక్షి పేరు వినగానే ఉలిక్కిపడ్డట్టుగా తలెత్తి చూశాడు చైతన్య. "ఇప్పుడెందుకా విషయం" అని అడిగాడు. "ముందు చెప్పు." "చెప్పాను కదా, ప్రొఫెసర్ చావ్లా గారి స్నేహితురాలు ఎలా ఉండాలో అలాగే ఉంది" తడబడుతూ అన్నాడు చైతన్య. "ఎందుకు నాతో అబద్ధం చెప్పావు" అన్నాడు మోహన్. "నేను అబద్ధం చెప్పడమేంటి" సమర్థించుకోవాలని చూశాడు చైతన్య. అతడి మాటల్ని కట్ చేస్తూ అన్నాడు మోహన్. "నువ్వు ఆ రోజు తాజ్మహల్ దగ్గర రిసీవ్ చేసుకున్న మీనాక్షి ఇవాళ యూనివర్సిటీలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించడానికి గెస్ట్ లెక్చరర్గా వచ్చింది" అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు చైతన్య. "నువ్వు చెప్పినట్టుగా ఆమె చావ్లా గారి స్నేహితురాలులా కాదు, మనవరాల్లా ఉంది" అన్నాడు. చైతన్య తలదించుకున్నాడు. "చెప్పు, ఆ రోజు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? నేను ఆమె గురించి అడిగినప్పుడు నువ్వెందుకు ఆ విషయాన్ని దాటవేశావు" అని కాసేపు ఆగి నెమ్మదిగా అన్నాడు. "అన్నిటికన్నా ముఖ్యంగా ఆగ్రా వెళ్ళి వచ్చినప్పటి నుంచి నువ్వెందుకు అదోలా ఉంటున్నావు" అని అడిగాడు. ఆఖరి మాటలకి తలెత్తి విస్తుపోతున్నట్టుగా చూశాడు చైతన్య. "ఎలా ఉంటున్నాను" అన్నాడు ఆశ్చర్యంగా. "నువ్వు నోరు విప్పి చెప్పకపోయినా నీ మనసులోని భావాలు ముఖంలో కనబడవనుకున్నావా" అని అడిగాడు మోహన్. "ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తుండేవాడివి. ఒక్కసారిగా ఇంట్రోవర్ట్వి అయిపోయినట్టు మౌనంగా, ఎప్పుడూ చిరునవ్వు చెరగని ముఖంతో కనిపించేవాడివి. ఒక్క రోజులో ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా అయిపోతే నేను అప్పుడే అనుమానించాను" అన్నాడు. "ఆ మీనాక్షి నిన్ను ఏదో మాయ చేసింది అని. కానీ ఆమె గురించి నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేదు. నేను వేసిన ప్రశ్నలన్నిటికీ ఆమె గురించి చెప్పడానికి ఏముంది? చావ్లా గారి స్నేహితురాలు ఎలా ఉండాలో అలా ఉందని దాటేశావు. కానీ ఇవాళ ఆ మీనాక్షిని కళ్ళారా చూశాక ఆ రోజు నువ్వేం పోగొట్టుకున్నావో నేను ఊహించగలిగాను" అన్నాడు. "ఏమిటి నువ్వంటున్నది" అని అడిగాడు చైతన్య. మోహన్ నవ్వాడు. "యవ్వనంలో ఉన్న కుర్రాడి మొదటి సిగరెట్టు అతన్ని మాత్రమే సిక్ చేస్తుంది. కానీ యవ్వనంలో ఉన్న కుర్రాడి మొదటి ప్రేమ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిక్ చేస్తుందని ఎవరో అన్నారు. గత 15 రోజులుగా నీ ముఖం చూసి చూసి నేను సిక్ అయ్యాను. నా సిక్నెస్కి కారణమైన వైరస్ని మాత్రం ఇవాళ చూశాను" అనేసి అన్నాడు మోహన్. "అలాంటిదేం లేదు. నీకెందుకలా అనిపించిందో నాకు తెలియదు కానీ నేను మామూలుగానే ఉన్నాను" మొహమాటంగా అన్నాడు చైతన్య. నువ్వెంత సమర్థించుకున్నా నువ్వు మామూలుగా ఉన్నావన్నది మాత్రం అబద్ధం. నువ్వు మామూలుగా ఉండి ఉంటే నేను రాగానే నాకు మీనాక్షి అందం గురించి చెప్పి ఉండేవాడివి. చెప్పబోయావు కూడా. కానీ మర్నాడు పొద్దునకి మనసు మార్చుకున్నావు. ఏదో ఆలోచిస్తున్నావు. నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది నీ సొంత విషయమని నువ్వు అనుకుంటే నేను నిన్ను చెప్పమని బలవంతం చేయను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. స్నేహితులతో పంచుకుంటే విషాదం సగం అవుతుంది, ఆనందం రెట్టింపవుతుంది. అంతకన్నా ముఖ్యంగా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం" అన్నాడు మోహన్. అతడి మాటలకు కదిలిపోయినట్టుగా చూశాడు చైతన్య. మోహన్ యాదృచ్ఛికంగా మీనాక్షిని చూడటం జరిగి ఆ విషయమై అతన్ని అడుగుతున్నాడు. కానీ నిజానికి ఇంకో 2 రోజులు అలాగే గడిస్తే అతడు అడక్కపోయినా మీనాక్షి విషయాన్ని అతడికి చెప్పి ఉండేవాడు చైతన్య. మీనాక్షి తలుపులు అతన్ని అంతగా ఇబ్బంది పెడుతున్నాయి. నీ దగ్గర దాచాలని కాదు మీకు చెప్పనిది. కొద్ది రోజులు పోతే నేను ఆమెకి సంబంధించిన ఆలోచనల్ని మర్చిపోగలననుకున్నాను. కానీ అది నాకు సాధ్యం కాని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
అంటూ ఆ రోజు తాజ్మహల్ దగ్గర జరిగిందంతా చెప్పాడు చైతన్య మోహన్కి. మన సోల్మేట్ మొదటిసారి మనకి కనిపించినప్పుడు హృదయంలో ఏదో పిలుపు వినిపిస్తుంది అంటారు. ఆమెని నేను చూసిన మొదటి క్షణంలో కూడా నాకు అలా ఏం అనిపించలేదు. ఆమె నన్ను ఆగ్రాలో వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమీ అనిపించలేదు. అంతా మామూలుగానే ఉంది. కానీ ఆమె నుంచి ఆ మెసేజ్ వచ్చినప్పుడు మాత్రం నాకు నా సోల్మేట్ పిలుపు వినిపించినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆమె గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఆ పిలుపు వినిపిస్తుంది. ఆ రోజు ఆమెతో గడిపిన ప్రతి క్షణం, ఆమెతో మాట్లాడిన ప్రతి మాట పదే పదే గుర్తొస్తూ ఎంతో అపురూప జ్ఞాపకాలుగా అనిపిస్తున్నాయి. ఆ రోజు ఆమె ఒంటిని అంటిపెట్టుకొని ఉన్న ప్రాణం లేని నా జర్కిన్ని చూస్తున్న ఏదో తెలియని అనురాగం కలుగుతుంది నాలో. నాలో వస్తున్న ఈ మార్పు నేను కూడా ఊహించనిది. ఆమె నాకు అలా మెసేజ్ ఇచ్చింది. కానీ మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఆమె దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమోనని ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నాను. కానీ నా ఆశ నిరాశే అవుతుంది. ఆమె నన్ను మర్చిపోయిందేమోనన్న ఆలోచనే నాకు జీవితం మీద నిరాసక్తని కలుగచేస్తుంది అన్నాడు చైతన్య నిజాయితీగా. ఆమె ఫోన్ చేస్తుందని ఎందుకు ఎదురు చూడడం ఎందుకు? నువ్వే ఆమెకు ఫోన్ చేయొచ్చు కదా అన్నాడు మోహన్. చైతన్య నిస్సహాయంగా చూశాడు. తాజ్మహల్ దగ్గర ఆమె నాకు కనిపించినప్పుడు ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని నాకు తెలియదు. అందుకే ఆమెతో అరమరికలు లేకుండా మాట్లాడగలిగాను. కానీ ఎప్పుడైతే ఆ మిలిటరీ వెహికల్ వచ్చి మమ్మల్ని ఇద్దరిని విడదీసిందో అప్పుడే నాకు ఆమెకి మధ్యనున్న అంతరం తెలిసింది. ఆ అంతరం తెలిసాక నాకు నేనుగా ఆమెని కాంటాక్ట్ చేయాలంటే ఏదో బిడియం అడ్డుపడుతుంది అనేసి చెప్పాడు చైతన్య. మోహన్ కోపంగా చూశాడు చైతన్య వంక. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఐఏఎస్ ఆఫీసరే ఆమెను ప్రేమించాలని ఎక్కడైనా రాసి పెట్టుందా? ఒక రీసెర్చ్ విద్యార్థి ఆమెను ప్రేమించకూడదా అనేసి అడిగాడు మోహన్. అది కాదు, నేను ఫోన్ చేస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని భయం. ఆ భయానికన్నా మరవలేని ఈ బాధే నయమనిపిస్తుంది అని అన్నాడు చైతన్య. నువ్వు ఆమెకి ఫోన్ చేయవు, ఆమె నీకు ఫోన్ చేయలేనంత బిజీ. బాగుంది. ఇంక మీ కథ ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చేదెలా అన్నాడు మోహన్. అతడికి బాధ అనిపించింది. ఏం చేద్దాం అంటూ చైతన్య వైపు చూడబోయాడు. కానీ అప్పటికే చైతన్య తన డ్యూటీ అయిపోయినట్టుగా బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని దూరంగా ఉన్న కొబ్బరి చెట్టు వంక చూస్తున్నాడు. తన మనసులోని బాధను అంతా మోహన్కి చెప్పేసుకున్నాక 4 రోజులుగా సరిగా నిద్రలేని చైతన్య హాయిగా నిద్రపోయాడు. కానీ ఆ రోజు రాత్రి మోహన్కి నిద్ర రాలేదు. ఇప్పుడు చైతన్య బాధ మోహన్ బాధ అయ్యింది. యవ్వనంలో ఉన్న అబ్బాయి ప్రేమ చుట్టుపక్కల వాళ్ళని సిక్ చేస్తుందని ఎవరన్నారో కానీ అది అక్షరాల నిజం. మరో 2 రోజులు చైతన్యతో పాటు మోహన్ కూడా ఎదురు చూశాడు. చైతన్య మాట్లాడకుండా తలదించుకున్నాడు. ఎదురు చూశాడు మీనాక్షి ఫోన్ చేస్తుందేమోనని. కానీ ఆమె నుంచి ఫోన్ రాలేదు చైతన్యకి. రోజు రోజుకి లంకనాలు చేసిన వాడిలా అయిపోతున్నాడు చైతన్య. రీసెర్చ్ వర్క్ కూడా సరిగా సాగటం లేదు. ఏమిటలా అయిపోతున్నావు? ఇలా అయితే నీ రీసెర్చ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది మందలిస్తున్నట్టుగా అన్నాడు చావ్లా. చైతన్య మాట్లాడకుండా తలదించుకున్నాడు. ఏదైనా సమస్య అన్నాడాయన అనుమానంగా చూస్తూ. చావ్లా గారిని చూస్తే ఆయన ఏ క్షణమైనా మళ్ళీ మీనాక్షిని గురించి ఏమైనా చెబుతాడేమో అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన రావటం లేదు చైతన్యకి. ఆ ఆలోచనతోనే అసలు రీసెర్చ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. మీనాక్షి ఢిల్లీలోనే ఉందా లేక హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయిందా అని అడగాలన్న కోరికని బలవంతం మీద అణుచుకొని అన్నాడు. ఏం లేదు సార్, కొద్దిగా ఒంట్లో బాగుండటం లేదంతే, తొందరలోనే సర్దుకుంటుంది అన్నాడు చైతన్య. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చిన మోహన్ అన్నాడు చైతన్యతో. నువ్వు అనుకుంటున్నట్టుగా మీనాక్షి హైదరాబాద్ తిరిగి వెళ్ళలేదు. రేపు యూనివర్సిటీలో జరిగే మరో సెమినార్లో ప్రసంగించడానికి ఆమె వస్తుందంట అని చెప్పాడు. చైతన్య ముఖంలో ఒక పక్కన సంతోషం, మరో పక్క విషాదం.
మీనాక్షి ఢిల్లీలోనే ఉందన్నది సంతోషం. ఢిల్లీలోనే ఉన్నా తనకి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదన్నది మరో విషాదం. రేపు వెళ్ళి ఆమెని కలుస్తావా? ఆశగా అన్నాడు మోహన్. అతడి ఆతృతకి నవ్వొచ్చింది చైతన్యకి. అన్నాడు చైతన్య. ఆమె తనంతట తాను నన్ను కలిసేదాకా నేను ఆమెని కలుసుకోదలుచుకోలేదు. అలా అనుకుంటే ఆమెకెప్పుడో ఫోన్ చేసేవాణ్ణి అన్నాడు. ఏం ఇగోనా అన్న అర్థం ధ్వనించింది అతడి ప్రశ్నలో. ఏమంటే నేను కారణం చెప్పలేను. ఎందుకో నాకు అలా అనిపించింది అంతే అన్నాడు చైతన్య. మోహన్ విసుగ్గా చూశాడు చైతన్య వంక. ఒక్కసారి కలుసుకొని మాట్లాడితే కదా ఆమె మనసులో ఏముందో తెలిసేది అన్నాడు మోహన్. చైతన్య మాట్లాడలేదు. తను బలవంత పెట్టినా అతడు తన నిర్ణయాన్ని మార్చుకోడని మోహన్కి తెలుసు. అందుకే మరింకేం మాట్లాడలేదు. అయితే వాళ్ళిద్దరినీ ఎలాగోలా కలిసేలా చెయ్యకపోతే అతడికి మనశ్శాంతిగా ఉండేటట్టు అనిపించడం లేదు మోహన్కి. అసలు యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి వచ్చిన ఆమె యూనివర్సిటీలో తక్కువ, బయట ఎక్కువ ఉంటుందెందుకు? అసలు ఆమె వచ్చిన పని ఇది కాదేమోనని నాకు అనిపిస్తోంది అన్నాడు మోహన్ సాలోచనగా. నాకు తెలీదు. చావ్లా గారు నాకు ఆ విషయం చెప్పలేదు. చావ్లా గారు ఇంకో విషయం కూడా చెప్పలేదు నీకు అన్నాడు మోహన్. ఏమిటది అని అన్నాడు చైతన్య. మీనాక్షి వచ్చిన పని అయిపోయిందట. ఆమె ఎల్లుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతుందట అని అన్నాడు మోహన్. చైతన్య ఆశ్చర్యంగా చూశాడు మోహన్ వంక. నీకెవరు చెప్పారు అని. చావ్లా గారే చెప్పారు అని చెప్పాడు మోహన్. దేవుడు ఎదురుగా వచ్చి నిలబడి ఇంకో 2 రోజుల్లో నీ ప్రాణాలు తీసేస్తున్నా అని చెప్తే ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడు చైతన్య. ఎంత దాచుకుందామన్నా అతడి ముఖంలోని భావాలు మోహన్కి తెలిసాయి. నీ బాధ చూడలేక నేనే ఆమె గురించి ప్రొఫెసర్ చావ్లా గారిని అడిగాను. మొన్న సెమినార్లో ఆమె ప్రసంగం నాకు బాగా నచ్చిందని, అయితే నాకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆమెను కలవాలని అడిగాను అని చెప్పాడు మోహన్. చావ్లా గారు ఏమన్నారు? మీనాక్షి గారిని నువ్వు కలిసావా? ఆతృతగా అన్నాడు చైతన్య. మోహన్ చైతన్య వంక చాలా జాలిగా చూస్తూ నవ్వాడు. ఆమెని కలవటం కుదరదని, రేపు మరో సెమినార్కి ఆమె వస్తుంది అన్న విషయాన్ని చెప్పి అక్కడ ఆమెను కలిసి నా సందేహాలు తీర్చుకోమని అన్నారు. అప్పుడే మాటల్లో ఆమె ఎల్లుండి వెళ్ళిపోతున్న సంగతి చెప్పారు అని చెప్పాడు మోహన్. చైతన్య ఇంకేం మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగింది అని అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటివి మరిన్ని అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.